సీరియల్స్ అంటే పిచ్చి, కానీ వీళ్ళకి మాత్రం సీరియల్స్ మధ్యలో వచ్చే యాడ్స్ అంటే పిచ్చి. ఇలాంటి పిచ్చోళ్ళని చూడాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కడకనలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. నాది రిమోట్ దిద్దిన కాపురం అండి. ఈ మధ్య రిమోట్స్ కార్ నడిపిస్తున్నారు, రోబోలు నడిపిస్తున్నారు, విమానాలు కూడా నడిపిస్తున్నారు, కానీ నా జీవితాన్ని ఈ రిమోట్ నడిపిస్తుందండి. ప్రామిస్. నమ్మరా? ఒక్కసారి చూడండి. ఏమే ఎక్కడున్నావు? అలా రాదండి, ఇప్పుడు వస్తుంది. దగ్గర రారా దగ్గర రారా దగ్గర రారా దగ్గర గారా దగ్గర. మొహం కట్టుకుని వచ్చు కదే. బెడ్ కాఫీ ఉందా? టీ 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 ఇలా జరుగు. రంగు రుచి చిక్కదనం కలపండి, తాగండి. 3 రెసిపీ టీ. ఏమండి టీ? 3 రెసిపీ టీ. ఇదిగో దీన్ని కడిగి లోపల పెట్టవే, కడిగి లోపల పెట్టవే. నా బతుకు. జింబార్ 100 దానిమ్మకాయల శక్తి పాత్రల్ని తలతల్లాడిస్తుంది. టింగ్ టింగ్ టింగ్. నా పరిస్థితి ఇలా కావడానికి కారణం ఎవరు తెలుసా అండి? మా మామండి. మా మామ యాడ్ డైరెక్టర్ అంటే వాడు యాడ్స్ డైరెక్ట్ అని చేస్తారు అనుకున్నానండి, కానీ ఇలా వాడి ఫ్యామిలీ మొత్తం యాడ్స్ వైపు రీడైరెక్ట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదండి. మరి దాంతో ఇలా కాపురం చేస్తాను అనుకుంటున్నారా? పెండలో కాలేసామని కాలు నరుక్కుంటామా, కడుక్కొని అలాగే కంటిన్యూ అయిపోతాం. ఇది అంతేనండి. ఇప్పటికే టైం అయిపోతుంది, త్వరగా ఫ్రెష్ అయిపోవాలి. పేస్ట్ ఎక్కడ పెట్టింది ఇది? ఏమే పేస్ట్ ఎక్కడ పెట్టావే? పేస్ట్ పళ్ళు తోముకోవాలి, క్లీన్ తెల్లగా అవ్వాలి కదా. పేస్టే నీ బతుకు. అటు చూడు. మీ బాత్రూమ్లు క్లీన్ గా తెల్లగా ఉండాలంటే వాడండి పిక్ పిక్ టింగ్ టింగ్ టింగ్. బాత్రూమ్ కాదే, పళ్ళు పేస్టే. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, మిరియాలు, ధనియాలు, అల్లం ఇవన్నీ ఉన్నాయా? లేకపోతే మా క్లోజ్ డౌన్ నే వాడండి. టింగ్ 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 టింగ్. ఇవ్వు, అదే కావాలి, ఇవ్వు. దీంతో పడలేకపోతున్నాను. అమ్మో, ఆఫీస్ టైం అయిపోయింది, టిఫిన్ చేయాలి. ఏమే ఒకసారి ఇలా రా, ఆకలి అవుతుంది. టిఫిన్ కావాలి. ఏం వండావు? ఆకలి. ఒక నిమిషం లోపలికి వెళ్ళు. ఫస్ట్ ఈటీవీలో అభిరుచి ప్రోగ్రామ్ చూస్తాను, అందులో ఏ వంటకం ఎంత చూస్తుందో అప్పుడు దీన్ని పిలిచి ఆర్డర్ ఇస్తాను, అది బెటర్. ఈటీవీ అభిరుచికి స్వాగతం. మెత్తగా శుతి మెత్తగా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. నాకు ఇవే కావాలి. ఏమే ఒకసారి ఇలా రా, వాళ్ళు చెప్తున్నారు చూడు, అది నాకు కావాలి. ఆకలిగా ఉంది. ఇప్పుడు చిన్న బ్రేక్. పశువులు అంటే మాకు ప్రాణం, వాటిని మేము పసిపిల్లల్లా చూసుకుంటాం. మా పశువులు బలంగా ఉండనికే మేము పొద్దున్న లేచి ఇంత వట్టి గడ్డి, ఇంత పచ్చి గడ్డి, ఇంత తవుడు, ఇంత కుర్ది, ఇంత ఉప్పు, కారం, కళ్యామాకు కూడా పెడతాం. ఇక ముద్దుగా పాలు ఇయ్యాలంటే ఇంత పచ్చిగడ్డి వేయాలి. వెల్కమ్ బ్యాక్ అభిరుచి. ఇప్పుడు ఇడ్లీలు తయారు చేయడానికి మినపప్పు నానబెట్టుకోవాలి. మీ ఇద్దరి అప్పుడప్పుడు ఇలా యాడ్స్ కూడా నా జీవితంతో ఆడుకుంటున్నాయండి. అందుకే నరకం లాంటి ఇల్లు వదిలేసి స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నా. స్వర్గం అంటే వేరేలా అనుకోకండి, పెళ్ళం లేని ప్రతి చోటు మనకు స్వర్గం లాంటిది. అందుకే పెళ్ళైన ప్రతి మొగాడికి ఆఫీస్ ఒక స్వర్గం, ఎందుకంటే అక్కడ పిల్లలు ఉండరు కాబట్టి. డ్రెస్ ఎక్కడ పెట్టింది ఇది? మళ్ళీ పిలవాలా దీన్ని? వసే డ్రెస్. దేవుడా, దయచేసి నా కనెక్ట్ అయ్యే యాడ్నే ఇవ్వు. MVR షాపింగ్ మాల్. అప్పుడప్పుడు ఇలాంటి యాడ్స్ వచ్చి కూడా నన్ను బతికిస్తాయి సార్. నిజంగా ఎంత హ్యాపీనో. అదేంటి? అందరికి నమస్తే. మీ ఇల్లు ఫ్లవర్ క్లీన్ గా ఉండాలంటే
టూత్ పిక్. అది ఎట్లా వాడాలనో నేను చూపిస్తాను అనమాట. ఇట్లా బకెట్లో ముంచాలి, మంచిగా బండలు బర్రెని తోమినట్టు తోమాలి. తెల్లగా అవుతాయి, ఆ క్రిములు ఇంట్లోకి రావు. అందుకే వాడండి టూత్ పిక్. నా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, కొత్త షర్ట్ నీ కాలు మొత్తాలి ఆఫీస్కే. నా బతుకు చేయడా, ఎందుకు నా బతుకు ఇట్లా కాలిపోయింది? షాపింగ్ మా దీన్ని బట్టలు లేమంటే నా బతుకు, నేను బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. నా బతుకు చేయడా. మనవాడా మనవాడా ఏం తాత ఇలా వచ్చావు? ఈ తాతమ్మ పోయిందిరా. ఈ వయసులో దానికి అదేం బుద్ధి? పాఠం అంటే ఆ పాఠం కాదురా, చచ్చిపోయింది. మనోరాలా తాతమ్మ పోయిందే. తాతమ్మ పోయిందంటే ఉరుకులేదు పలుకులేదు. షాక్ లో ఉంది తాత, నువ్వు దానికి మళ్ళీ చెప్పు, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలో నాకు తెలుసు. మీ తాతమ్మ పోయిందే. తాతమ్మ కొప్పున పూలెట్టుకుని బుక్కన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఏంది ఈ గంతులేందిరా? తాత నువ్వు సరిగ్గా చెప్పేసరికి అది పాప అయోమయం ఏదేదో చేసినట్టుంది. మళ్ళీ ఒకసారి చెప్పి ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ గా నీకు రెస్పాన్స్ ఇస్తుంది. తాతమ్మ పోయిందే, చచ్చిపోయింది. మనవరాలా, అరే మనవడా, పర్వాలేదురా, ఇక నాకే బాధ లేదురా. అడ్వాంటేజ్ తీసుకున్నాడు. తాతమ్మకు పెద్ద కర్మ చేస్తున్నాం కదా, నువ్వు రానక్కర్లేదు, మనవరాలు నక్కని పంపిస్తున్నాను, నువ్వు ఓదారుస్తుందిరా. ఓదారుస్తుందా? నిన్ను ఇలా కాదురా, ఓదారుస్తుంది. కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరూ కానంది, ఎక్కడా వినంది. అమ్మా ఆనందమేనా? ఆనందమే. నాకు పెళ్ళైపోయి 10 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదండి. ఎందుకంటారా? ఏ యాడ్ లో చూసినా శోభనం మొత్తం జరిగే యాడ్స్ రాలేదు కదండి. ఎప్పుడు చూడు పువ్వును చూపిస్తారు, తుమ్మెదని చూపిస్తారు, తుమ్మెద వచ్చి పువ్వు మీద ఆడుతుంది, కానీ తుమ్మెద పువ్వుని ఏం చేస్తుందో చూపించదు. అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదండి. జీవితంలో ఆ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు. ఏం చేస్తాం? సర్దుకుపోవాలి. అమ్మో టీవీ పెడితే అది మళ్ళీ వస్తుంది, సో పేపర్ చదువుదాం. పివి సింధు ఫైనల్ మ్యాచా? మన పివి సింధు టక్కన్ టక్కన్ ఇలా అంటే నా పిల్లలతో ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏది ఉండదు. వర్షం కారణంగా పివి సింధు కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అరెరే. WWE కార్యక్రమాన్ని మీకోసం ప్రదర్శించబోతున్నా. There was the pressures, the world championship, the Tucker goes, the great competition is getting the 100 Tucker goes to win the championship. I got it, Tucker! I got it! Okay! 1, 2, 3,
నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఇప్పటిదాకా నా భజన చేసింది, అక్కడికి వెళ్ళి భజన చేసుకుంటుంది. ఇదంతా కాదు, నా పిల్లం చచ్చిపోవాలంటే టీవీలో ఆత్మహత్య చేసుకునే ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? మీకేం తెలుసా? 9:30 శుక్రవారం. ఎస్, దాన్ని ఎలా చంపారో నాకు తెలుసు. వసే టీవీ పెడుతున్నాను రా. దా ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది. వెంకీ మంకీ స్కిట్. నా స్కిట్లు చూసి జనాలు చచ్చిపోతున్నారా మార్చారంటే బాబు గారు అంటే ఏదో అనుకున్నాను సార్. నిజమే సార్, ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. యాహూ! నాగబాబు సార్ స్కిట్. వెంకీ, ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గురించి నువ్వు మొదలుపెట్టిన కానీ అడుగుతుంది. ఇది స్టాండర్డ్స్. చాలా బాగా చేసావు. ఇవాళ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఈ దాంట్లో. మిగతా ఏ టీమ్ కి తీసిపోని విధంగా బాగా చేసావు. ఎక్కడ పిక్స్కి వెళ్ళిందంటే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అనగానే ప్రసాద్ గడు ఫ్రిడ్జ్ లోంచి వచ్చాడు. తాత వచ్చి ఏడుస్తుంటే అమ్ముగా అలా చూస్తా. ప్రసాద్ చంపేసాడు పెర్ఫార్మెన్స్. డైలాగ్ లేకుండా యాక్ట్ చేశాడు ప్రసాద్. సూపర్, చాలా బాగా చేశారు. వెరీ వెరీ గుడ్ స్కిట్. జబర్దస్త్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ గా మారాలి మీరు. వెంకీ, గాడ్ బ్లెస్ యూ.